Hello all, welcome back to our channel Varnika Vlogs. Again I am back with a very beautiful and memorable day in my life. I am very much excited to share you all this vlog. It's all about beach time. మనకి ఎప్పుడైనా పీస్ఫుల్గా లేనప్పుడు హ్యాపీనెస్ కోసం బీచ్కి వెళ్తే ఆ ఆనందమే వేరు. చాలా బాగుంటుంది కదా బీచ్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బీచ్ అంటే. నాకు కూడా చాలా ఇష్టం. ఈ వ్లాగ్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే చిన్నోడు పుట్టాక ఫస్ట్ టైం మేము బీచ్కి వెళ్తున్నాం. ఆఫ్టర్ వెరీ లాంగ్ 6 months తర్వాతనైతే మేము బీచ్కి వెళ్తున్నాం. నేను 9th month ప్రెగ్నెన్సీలో బీచ్కి అయితే వెళ్ళాం. మా గ్రేపీకి బీచ్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఆడుకోవడం, వాటర్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. తన కోసం అయితే మేము ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా చిన్నోడు ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. అక్కడికి వెళ్ళాక చిన్నోడు ఎలా ఉంటాడు, ఆ చలికి ఎలా చూస్తాడో అందరినీ, అసలు ఏమవుతుంది అనేది ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మేమైతే క్యాబ్లో అయితే వెళ్తున్నాం. జస్ట్ 5 to 10 minutes టైం అయితే పడుతుంది మా ఇంటి నుండి. అలా వెళ్ళేసి అలా నాతో పాటు మీరు కూడా ఒకసారి బయట వ్యూ ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. అబుదాబిలో ఉన్న కార్నిష్ బీచ్కి అయితే మేము వెళ్తున్నాం. చాలా పెద్ద బీచ్ అండి ఇది. చాలా బాగుంటుంది బీచ్. ఇంకా మేమైతే ఫ్యామిలీ బీచ్ గేట్ నెంబర్ 3కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్యామిలీస్ చాలా చిన్నపిల్లలందరూ వస్తారు. చిన్నపిల్లల్ని చూడగానే గ్రేపీ అయితే చిన్నపిల్లలతో బాగా ఆడుకుంటుంది కదా అని మేము ఎప్పుడైనా ఫ్యామిలీ బీచ్కే వెళ్తామండి. ఫ్యామిలీ బీచ్ ఇన్ ద సెన్స్ మనం మామ్, డాటర్, ఫాదర్ అండ్ కిడ్స్ ఆల్ టుగెదర్ కలిస్తేనే ఫ్యామిలీ కదా. అలా ఫ్యామిలీస్ అందరూ ఇక్కడికి వస్తారు. ఇంకా మేమైతే ఇలా వెళ్తున్నాం. చూడండి ఎంత బాగా వెళ్తున్నామో మేము. పక్కనే గార్డెన్ అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, బీచ్కనే కాదు, అబుదాబిలో మనకి ఎక్కడికి వెళ్ళినా సరే గార్డెన్ ఏరియా చాలా బాగుంటుంది. గడ్డిలో ఆడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఇలా మేమైతే వెళ్తున్నాం. ఈ వ్యూ ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ బీచే కాదండి, పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కూడా శాండ్లో ఉంటుంది. శాండ్లో పార్క్ లాగా ఉయ్యాల ఊగుతూ స్లైడ్ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు బీచ్లో ఆడుకొని. మనం కూడా ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దాం గ్రేపీ, ఇప్పుడే పార్క్ వద్దు అని చెప్తే పిల్లలు కదా మన మాట ఎక్కడ వింటారు చెప్పండి. మనం కూడా చిన్నప్పుడు అంతే కదా, మమ్మీల మాట విన్నామా? ఇప్పుడు కూడా గ్రేపీ అంతే అండి. ఫస్ట్ బీచ్ కొద్ది నేను ఉయ్యాలూగుతా మమ్మీ అని ఒకటే గోల చేసింది. ఇంకా సర్లే, చిన్నపిల్లల్ని మనం ఎందుకు కాదనాలి వాళ్ళ కోరికల్ని, తన కోసమే కదా నేను తీసుకొచ్చింది అని చెప్పేసి ఫస్ట్ అయితే పార్క్లో అయితే దిగింది. ఇంకా ఉయ్యాలూగుతా నేను ఇవన్నీ ఏం ఆడుకోను మమ్మీ, అందరు అన్నయ్య వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నేను ఆడను అని చెప్పేసి ఎక్కింది. మళ్ళీ వాళ్ళని చూసి భయపడి మళ్ళీ దిగిపోయింది. చూడండి. ఇంకా సర్లే, మన గ్రేపీని సంతోష పెట్టాలి కదా, అందుకే ఉయ్యాలైతే ఊపుతున్నాను, వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మమ్మీ స్పీడ్గా ఊపు, వీడియో తీయకు అని చెప్పేసి ఇలా అలుగుతుంది. చూడండి ఎంత బాగా చూస్తుందో.
చూసారా గ్రేపీ ఎలా ఆడుకుంటుందో శాండ్లో రాగానే. ఫొటోస్ దిగుతామంటే అస్సలు రావట్లేదండి. ఇంకా మా చిన్నోడితో నేనైతే ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నాను. లాస్ట్లో ఫొటోస్ అయితే పెడతాను, మీరు కూడా చూసేయండి. ఇంకా అబుదాబి కార్నిష్ బీచ్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. బీచ్లో సన్సెట్ వ్యూ ఎంత బాగుందో కదా. ఒక్కసారి మీరు కూడా బీచ్లో సన్సెట్ వ్యూనైతే చూసి ఆనందించండి. బీచ్లో వచ్చే సన్సెట్ వ్యూ అయినా, బీచ్లో వచ్చే అలల సౌండ్ అయినా, దాని నుండి వచ్చే బీచ్లో గాలి అయినా, బీచ్లో ఆ ఇసుకలో నడుస్తూ మనం బీచ్ వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంటే, ఇవన్నిటినీ మిక్సప్ చేసి బీచ్లో ఇలా మట్టితోని మనం ఇల్లు కట్టుకుంటూ ఆడుకుంటాం కదా. చిన్నప్పటి నుండి మనం అలా ఆడుకునే కదా పెరిగాము. అలా మన పిల్లలకి కూడా ఇల్లు కట్టడం నేర్పిస్తూ, బీచ్లో వాటర్ తెమ్మని చెప్తూ, ఇంకా బీచ్లో ఇలా వాటర్లో స్విమ్మింగ్ నేర్పిస్తూ ఇలా ఆడుకుంటూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో కదా. వాళ్ళ పప్ప గ్రేపీ అయితే వాటర్ లోపటికైతే వెళ్ళిపోయారు. బీచ్లో చాలా చలి పెట్టింది. ఇంకా గ్రేపీకి చాలా గూస్ బంప్స్ వచ్చి చాలా చలి పెట్టింది. ఇంకా బీచ్ సెట్ అనేది బకెట్ కనిపించట్లేదు అని అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నారు వాళ్ళ పప్ప ఇంకా గ్రేపీ. అది పోయింది అని ఏడుస్తూ ఉంది. ఇంకా లాస్ట్కి అదైతే దొరికేసింది, ఎవరో తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టారు. ఇంకా చాలా వేడి స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ దుబాయ్లో, అబుదాబి, యూఏఈలో ఎక్కడైనా సమ్మర్ విపరీతంగా ఉంటుందండి. 6 months సమ్మర్ అయితే 6 months వింటర్ అండి. చలి ఎంత ఉంటుందో ఎండ కూడా అంతే ఉంటుంది. 60 degrees 50 degrees అలా ఉంటుంది. ఇంకా జస్ట్ ఈ ఏప్రిల్లోనే ఈ 2-3 days నుండే వేడి అనేది స్టార్ట్ అయిపోయింది. మాకు ఆ విషయం తెలియక మేమైతే ఈ వేడిలో బీచ్కి అయితే వెళ్ళాము. ఇంకా చిన్నోడికి ఫ్యాన్ అలా పెట్టాను, చిన్నోడు పడుకున్నాడని చెప్పేసి నేను చిన్నోడు అలా శాండ్లో అయితే కూర్చొని వాళ్ళ ఆటనైతే చూస్తున్నాను. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. ఇంకా మా చిన్నోడు అయితే బీచ్ చూడకముందే పడుకున్నాడు కదా రాగానే. ఇంకా చిన్నోడు అయితే లేచేశాడు. ఈలోపు గ్రేపీ ఇంకా వాళ్ళ పప్ప అయితే షవర్ బాత్ చేయడానికి అయితే వెళ్ళారు. అలా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ తిరిగి రావడానికి ఇద్దరు అయితే వెళ్ళారు. నేను చిన్నోడిని అయితే చూసుకుంటున్నాను.
ఇలా చిన్నోడిని బీచ్ దగ్గర బీచ్ చూపించాలి కదా మరి అని బీచ్ అయితే చూపిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా బీచ్లో ఈవినింగ్ అలా నైట్ అయిపోయిందండి, సన్సెట్ అంతా పోయింది. ఇంకా బీచ్లో ఎవరు లేరని చూస్తున్నారా, సన్సెట్ కాగానే బీచ్ లోపలికి అయితే అలో లేదు, బీచ్ క్లోజ్ చేశారు. వాటర్లోకి అయితే ఎవరిని వెళ్ళనివ్వరు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇంకా తినడానికి అయితే పాలకూర పకోడీ ఇంకా ఆలు చిప్స్ అయితే తీసుకొని వెళ్ళాను. బీచ్లో అలలు చూస్తూ ఏవైనా తినాలి అనిపిస్తుంది కదా, అలా తింటూ ఉంటే ఆహా స్వర్గం, అసలు ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్ అయితే. ఇంకా మా గ్రేపీ ఆలు చిప్స్ అయితే తింటుంది. మా చిన్నోడైతే ఇలా బీచ్ని అయితే చూస్తున్నాడు. చూడండి ఒక్కసారి మీరు కూడా. ఇంకా వాళ్ళ పప్ప వచ్చేసాడండి. అలా మేము నైట్ అయిపోయింది, నైట్ అంటే అప్పుడు టైం 7 అవుతుందండి, 7కే అలా చీకటి పడిపోయింది బీచ్లో. ఇంకా మేమైతే తినేసి ఇంకా గ్రేపీ పార్క్లో ఆడుకుందాం, బీచ్ అయిపోయింది కదా చలేస్తుంది అని చెప్పేసి పార్క్లోకి అయితే వచ్చాము. పార్క్లో గ్రేపీ ఎలా ఆడుకుంటుంది, ఏమేమి ఆట బొమ్మలు ఉన్నాయి, పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారో మీరు కూడా ఒక్కసారి చూసేయండి. రీసెంట్గా మనకి రంజాన్ ఫెస్టివల్ అనేది అయితే ఫినిష్ అయింది కదా. గల్ఫ్ కంట్రీ అంటే రంజాన్ ఫెస్టివల్ చాలా ఫేమస్ కదా వీళ్ళకి, ఇక్కడ ఈద్ అనేది. ఇంకా లైటింగ్ అయితే అబుదాబిలో చాలా బాగుంటుంది, చాలా బాగా లైట్స్ అయితే పెట్టారు, ఎక్కడ చూసినా లైట్సే ఉంటాయి కదండి. చిన్నోడు స్ట్రోలర్లో ఆడుకుంటూ లైట్స్ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి కాసేపు ఇలా టైం స్పెండ్ చేద్దాం, ఇలా కూర్చుందామని చెప్పేసి ఇలా అయితే కూర్చొని ఇంకా మేము పాలకూర పకోడీ బీచ్లో అసలు తినలేకపోయాము, చాలా చలి వేసింది కదా. ఇంకా అక్కడ నుండి వచ్చేసాం కాబట్టి ఇలా రిలాక్స్గా కూర్చొని పకోడీ ఇంకా చిప్స్ అయితే తింటున్నాము. ఇలా ఫ్యామిలీ టైంతో అలా సరదాగా బీచ్లో ఆడుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేసి వీడియో ఎలా ఉందో కంపల్సరీగా మీరు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.